ఆదేశాల మేరకు సిట్ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. ఇంటెలిజెన్స్ ఐజీ వినీత్ బ్రిజిలా నేతృత్వంలో 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్ 4 బృందాలుగా విడిపోయి ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రితో పాటు తిరుపతిలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. అధికార పార్టీకి వంత పాడిన దిగువ మధ్యస్థాయి పోలీసు అధికారుల పాత్రపై విచారణ చేస్తున్నారు. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలో పోలీస్ అధికారుల పాత్ర, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సిట్ కూపీ తాగుతోంది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, అనంతపురంలో సిట్ అధికారులు పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్ని గ్రామాలపై పెద్ద ఎత్తున సిట్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. ప్రధానంగా ఎక్కడైతే అల్లర్లు జరిగాయో మాచర్ల కావచ్చు, అనంతపురం జిల్లాలో, అదేవిధంగానే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో సిట్ బృందం ఇప్పటికే పలు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభిస్తుంది. అంతేకాకుండా వేగవంతం చేసింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ ఎత్తున జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో పలువురు గాయపడ్డారు. అదేవిధంగానే చాలా విధ్వంసం జరిగినటువంటి నేపథ్యంలో సిట్ బృందం నిన్న రాత్రి దాదాపుగా 11 గంటల ప్రాంతంలో తాడిపత్రి పట్టణానికి చేరుకుంది. అక్కడ ఉన్నటువంటి డిఐజీ అదేవిధంగానే స్థానిక పోలీసు అధికారులతో సిట్ బృందం మాట్లాడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే తాడిపత్రి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అల్లర్లు ఎక్కడ ప్రారంభమయ్యే, అదేవిధంగానే ఎవరైతే నాయకులు ఉన్నారో జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి ప్రాంగణం కావచ్చు, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించినటువంటి ఇంటి ప్రాంగణాలను కావచ్చు, అదేవిధంగానే ఎవరైతే నాగముని ఉన్నారు, ఆ నాగముని ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంటే ఎన్నికల తర్వాత రోజు జరిగినటువంటి ప్రధాన ఘటనలన్నీ కూడా సూర్యముని ఇంటి వద్ద నుంచినే ఆ అల్లర్లు జరిగినట్టు తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడికి వెళ్ళాడని, అదేవిధంగానే వారందరికీ వార్నింగ్ ఇచ్చాడని వారు ఆరోపిస్తుండగా, కాదు తమ వారిని కొట్టడంతో ఎమ్మెల్యే అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి విధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఈ నేపథ్యాన్ని అన్నింటినీ పరిశీలించేందుకు అసలు ఎక్కడ ఏం జరిగింది, ఎవరు ఎందుకు దాడులకు తెగబడ్డారు, ఏ విధంగా దాడులకు తెగబడ్డారు అనేటువంటి అన్ని విషయాలను కూడా రాత్రి అర్ధరాత్రి ప్రాంతంలోనే సిట్ బృందం తాడిపత్రి పట్టణంలోని గాంధీ కట్ట ప్రాంతం కావచ్చు, అదేవిధంగానే సూర్యముని ఇంటి పరిసర ప్రాంతం కావచ్చు, పెద్దారెడ్డి ఇంటికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు, అదేవిధంగానే ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పర్యటించారు. స్థానిక పోలీస్ అధికారులతో వారందరూ కలిసి పర్యటించి ఆ జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగానే దాడులు పాల్పడడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను కూడా సిట్ బృందం స్థానిక పోలీస్ అధికారులతో కలిసి చర్చించింది. కళ్యాణదుర్గం డిఎస్పీ అక్కడ శ్రీనివాసులు ఉన్నారు, అదేవిధంగానే డిఐజీ సిమోసి వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా వచ్చినటువంటి సిట్ బృందం మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తం ఈ వ్యవహారాలన్నింటిపై సిట్ చాలా సీరియస్ గా విచారించాలనేటువంటి విధంగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల బృందం ఆదేశించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిట్ బృందం పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కూడా పర్యటించినటువంటి పరిస్థితి. అయితే కేవలం ఒక 2-3 రోజులు నివేదిక సమర్పించేటువంటి అవకాశం మాత్రం ఉంటుందనేటువంటి విధంగా చెప్తున్నప్పటికీ, అయితే ఒక్కసారిగా అక్కడ జరిగినటువంటి అల్లర్లు ఇప్పటికే దాదాపుగా ఈ అల్లర్లకు బాధ్యులను చేస్తూ దాదాపుగా 90 మందికి పైగా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళందరూ కూడా సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఘర్షణల నేపథ్యంలో తీవ్రంగా అస్వస్థతకు గురైనటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో ఆయన కొంత మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎక్కడున్నటువంటి విషయాన్ని ఇప్పటికి కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరూ కూడా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళందరినీ కూడా తాడిపత్రి పట్టణం నుంచి పంపించారు. పోలీసు వర్గాలు కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈ జరిగినటువంటి పరిణామాలతో ఇప్పటికే పోలీసులకు తల చుట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా జిల్లా స్థాయి అధికారి అంటే ఎస్పీ అమిత్ బర్దర్ ను ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా తాడిపత్రి డిఎస్పీగా పనిచేసినటువంటి గంగయ్య, అదేవిధంగానే ఇన్స్పెక్టర్ మురళీకృష్ణను కూడా సస్పెండ్ చేసింది. మురళీకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు కూడా ఆ రోజులో. అయినప్పటికీ మురళీకృష్ణను కూడా ఇందుకు బాధ్యులను చేశారు. అయితే వీళ్ళ బాధ్యత ఎంతవరకు, ఎందుకు అక్కడ శాంతి భద్రతలు వైఫల్యం చెందాయి, ప్రధాన కారణం ఏంది, ఎవరైతే ప్రొవోకేట్ చేశారు,
తర్వాత అనంతర పరిణామాలు ఎలా చోటు చేసుకున్నటువంటి అనేక అంశాలపైన సిట్ బృందం విచారించి కేంద్ర ఎన్నికల కమిషన్ కి నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ డీజీపీ అదేవిధంగానే సిఎస్ఐ అధికారులను ఏకంగా ఢిల్లీకి పిలిపించుకొని ఈ దుర్ఘటనల పైన విచారించిందంటే పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎన్నికల కమిషన్ ఎంత సీరియస్ గా తీసుకుంది అనేటువంటి విషయాన్ని ఇది ఈ సంఘటనలన్నీ కూడా చెప్పకనే చెప్తున్నా. అయితే మరోవైపు రాజకీయాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అధికార పక్షానికి పోలీసులు కొమ్ము కాశారనేటువంటి విధంగా చెప్తుండగా మరోవైపు అధికార పక్షంది ఏం జరిగింది, అసలు కేంద్ర ఎన్నికల కమిషన్ చేతుల్లోకి అంతా వెళ్ళింది. రాష్ట్ర స్థాయి డీజీపీతో పాటు అదేవిధంగానే పలువురు డిఎస్పీలు అదేవిధంగానే అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసింది. అసలు ఏమాత్రం ఈ ప్రాంతాలపైన అవగాహన లేకుండా ఉన్నటువంటి అధికారులను ఎందుకు నియమించింది, అసలు ఏదన్నా ఎలాగ గొడవలు జరుగుతాయి, అసలు ఈ ప్రాంత పరిస్థితులు ఏంది అనేటువంటిది కేవలం ఒక వారం 10 రోజుల్లో